నాకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి హీరోలు అందరిలో సీనియర్లు పక్కన పెట్టేస్తే నాగార్జున, బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్ నలుగురిని పక్కన పెట్టేస్తే తర్వాత వచ్చిన పవన్ కళ్యాణ్, మహేష్ ఆ తర్వాత వచ్చిన ఎంతమంది హీరోలు వచ్చినా వీళ్ళందరిలో నాని ఫిల్మోగ్రఫీ అంటే నాకు చాలా ఇష్టం. ఏ మూవీ కూడా అంటే 90% ఆఫ్ ద మూవీస్ రిపిటేటివ్ గా అనిపిస్తాయి. మంచి కాన్సెప్ట్ తీసుకున్నాడే అనిపిస్తాయి. ఫ్లాప్ అయినా సరే, హిట్ అయినా సరే. అందుకే నాకు నాని సినిమాలంటే చాలా ఇష్టం. అండ్ వివేక్ ఆత్రేయ నాకు చాలా ఇష్టమైనటువంటి డైరెక్టర్. 'బ్రోషావర్ ఎవర్రా' గాని, అంతకుముందు 'మెంటల్ మదిలో' గాని, మొన్నొచ్చిన 'అంటే' గాని, 'అంటే సుందరానికి' గాని ఇవన్నీ కూడా నాకు ఇష్టం. సో వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న 'సరిపోదా శనివారం' గురించి డెఫినైట్‌లీ నాకు ఇంట్రెస్ట్ అయితే ఉంది. అయితే నాని సినిమాలు మీరు అబ్జర్వ్ చేస్తే మీరు గత 5 సినిమాల వరకు అట్లా తీసుకున్నా కూడా 'అంతే సుందరానికి' గాని, 'దసరా' గాని, 'హాయ్ నాన్న' గాని ఇవన్నీ కూడా మీకెక్కడ ఏ రకమైనటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ ఉండవు సినిమా మీద. సినిమా థియేటర్‌లోకి జీరో ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఎలా చేస్తాడేమో మరి నాని ప్లాన్ ఏమో తెలీదు. వెళ్ళిన తర్వాత సినిమా చూసి అర్రే! ఏమో భలే ఉందే అనుకుంటాం. 'దసరా' అదే జరిగింది. 'అంటే సుందరానికి' నాకైతే అదే జరిగింది. 'దసరా' నాకు అదే జరిగింది. 'హాయ్ నాన్న' అయితే నేనసలు ఆహ్, డే 1 చూడలేకపోయా. ఏదో ఏదో ఇష్యూస్‌లో ఉన్నా అప్పుడు నేను. డే 1 చూడల. కొన్నాళ్ళ తర్వాత చూసి 'హాయ్ నాన్న' అర్రె! భలే ఉంది సినిమా అనుకున్నా. టాప్ నాచ్ సినిమా 'హాయ్ నాన్న'. సో, అయితే ఈ మూవీ ట్రైలర్ గాని, టీజర్ గాని యాస్ యూజువల్‌గా మనం ఇందాక అనుకున్నట్టే జీరో ఎక్స్‌పెక్టేషన్స్ ఇస్తున్నాయి. ఏ రకమైనటువంటి హైప్ లేదు. కానీ నాని మాత్రం స్టేజ్ మీద ఫుల్ టు కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. మీరు బస్తా పేపర్‌లు పట్టుకెళ్ళండి, సవాల్లేస్తే ఈ టైపు నాని లాంటి హీరో మాట్లాడడం మనం చూడం. కానీ అట్లాంటి వ్యక్తి మాట్లాడాడు. సో, అందువల్ల ఫాన్స్ ఏమో మేబీ హైప్ తెచ్చుకున్నారేమో గాని నాలాంటి నార్మల్ మూవీ గోయర్‌కి ఇంకా ఎక్స్‌పెక్టేషన్స్ అయితే లేవు. బట్ వెళ్తున్నాం రేపు మార్నింగ్. అయితే ఈ మూవీ ఎంతవరకు సక్సెస్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది అంటే, 'ఎస్‌జే సూర్య' చాలా క్రూషియల్ రోల్ ప్లే చేయబోతున్నాడు. బేసిక్‌గా ట్రైలర్‌లో మనకు చెప్పేసారు. ఒక సూర్య అనేటువంటి వ్యక్తి హీరో పేరు సూర్య. అతను అన్ని రోజులు బానే ఉంటాడు. సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర బానే ఉంటాడు. శనివారం అతనిలోని ఒక మృగం అనండి, ఒక డిఫరెంట్ పర్సన్ అనండి, ఒక వైల్డ్ పర్సన్ నిద్రలేస్తాడు. ఎవరైతే అతను బుక్‌లో రాసుకుంటాడో అతన్నెళ్లి అతను దాడి చేస్తాడు. బ్లా బ్లా. అయితే అలాంటి వ్యక్తికి చాలా ఒక సేడిస్టిక్ మెంటాలిటీ ఉండేటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ 'ఎస్‌జే సూర్య' ఎదురైతే ఎట్లా ఉంటుందనేది స్టోరీ. మధ్యలో హీరోయిన్. సో, ఈ కైండ్ ఆఫ్ స్టోరీ చూడ్డానికి చాలా రొటీన్‌గా ఉంది ట్రైలర్‌లో అయితే. కానీ అదే చెప్తున్నా. రొటీన్‌గా ఉంది. ఎక్స్‌పెక్టేషన్స్ ఏమి లేవు. అబ్బా! ఏముందిరా బాబు అనుకున్న 'హాయ్ నాన్న' ట్రైలర్ చూసి నేను. మత్తిపోయాను థియేటర్‌లో అంతా ఎక్సలెంట్ మూవీ ఇచ్చారు. 'దసరా' గూడా శ్రీకాంత్ ఒడేలా 'దసరా' ఓకే. ఓకే. అన్నట్టే ఉంటది. కానీ థియేటర్‌లో కుమ్మేసింది. 'అంటే సుందరానికి' కూడా అంతే. ఏదో నార్మల్ లవ్ స్టోరీ అనుకున్నా. కానీ ఎక్సలెంట్ ఎమోషన్స్ గాని, అట్లా 'శ్యామ్ సింగ్ రే' కూడా అంతే. 'గ్యాంగ్ లీడర్', 'జెర్సీ' అంటే వరుస పెట్టి మంచి మంచి సినిమాలు. అయితే ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి 'నాని' సినిమాలు అన్నీ కూడా మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి, అట్లాగే ఈ మూవీ కూడా 'దసరా' అంటే మరి మాస్ సినిమా కాబట్టి దాదాపు 50,00,00,000 వరకు చేసింది. 'హాయ్ నాన్న' డెబ్యూటెంట్ డైరెక్టర్ అంటే 'దసరా' కూడా డెబ్యూటెంట్ డైరెక్టరే బట్ మాస్ సినిమా కదా! సో, 'హాయ్ నాన్న' డెబ్యూటెంట్ డైరెక్టర్ ఒక క్లాస్ మూవీ. అందువల్ల 27 క్రోర్స్ అది ఆహ్, బిజినెస్ చేసింది. బట్ ఈ కాంబినేషన్ వల్ల అనుకుంటా 'వివేక్ ఆత్రేయ' కాంబినేషన్ వల్ల, 'నాని' కాంబినేషన్ వల్ల అనుకుంటా అండ్ 'ఎస్ జె సూర్య' కూడా ఉన్నాడు. సో, సౌత్ ఇండియా మొత్తం కూడా 'ఎస్ జె సూర్య' అంటే బాగా తెలుసు. ఇప్పుడు హిందీలో కూడా తెలుసు. సో, 'ఎస్.జె. సూర్య' ఉండటం వల్ల కావచ్చు, మొత్తం ఓవరాల్‌గా ఈ మూవీకి సంబంధించినటువంటి బిజినెస్ ఈ మూవీకి 'సరిపోదా శనివారం' సినిమా హిట్ అవ్వాలి అంటే 42,00,00,000 రావాలి. అంటే 41,00,00,000 ప్రీ రిలీజ్ బిజినెస్ ఈ సినిమాకి నడిచింది. సో, ఒక నాకు తెలిసి డెఫినెట్‌లీ బ్రేక్ ఈవెన్ అయిద్ది. అంటే కొంచెం మంచి టాక్ వస్తే చాలు. ఇక డిజాస్టర్ రా బాబు! ఇదేం రాడ్ సినిమా రా బాబు! అనే టాక్ రాకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ అయిద్ది. ఎందుకంటే చాలా క్లాస్ మూవీ చాలా మంది నచ్చలేదన్నారు 'హాయ్ నాన్న' అయినా గాని అదే బ్రేక్ ఈవెన్ అయిపోయింది చాలా ఈజీగా. సో, అట్లాంటిది ఇది అంటే 'దసరా' అయితే బీభత్సంగా కలెక్ట్ చేసేసింది. సో, డెఫినెట్‌లీ 41 క్రోర్స్ అనేది ఈజీ టార్గెట్ అని నేను అనుకుంటున్నా. కాదు అనిపిస్తే రేపు మూవీ అయిన తర్వాత మళ్ళీ నేనే చెప్తా. సో, ఇది ఈ మూవీకి సంబంధించినటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్స్. ట్రైలర్ మీరు చూసుంటే మీకెట్లా అనిపిచ్చింది? ఫ్యూ అవర్స్‌లో మూవీ ఉంది. మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి.